ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క ఇంటర్నెట్ చాలా అంటే చాలా స్లోగా వస్తుందా అయితే చూడండి. ఈ వీడియోలో ఇంతవరకు ఎవరు పరిచయం చేయని నేను టాప్ పవర్ఫుల్ ఏపీఎన్ సెట్టింగ్స్ని పరిచయం చేస్తాను. ఒక్కసారి మీ యొక్క మొబైల్లో మీరు సెట్ చేశారంటే ఇప్పుడు మీకు వచ్చే 5G కంటే 5G ప్లస్ దగ్గర మనకు 6G రేంజ్లో మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అయితే పెరగడం జరుగుతుందన్నమాట. ఇకపోతే ఆ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే దీనికంటే ముందు మనము స్పీడ్ టెస్టర్ అప్లికేషన్ని ఓపెన్ చేసి ప్రజెంట్ మనకు ఎంత స్పీడ్ వస్తుంది అనేది మనం ముందే అయితే చెకింగ్ అయితే చేసుకుందాం. ఎందుకంటే తర్వాత మనకు తెలియాలి కాబట్టి ఇక్కడ నుంచి నేను స్పీడ్ టెస్టర్ అప్లికేషన్ని ఓపెన్ చేసి సింపుల్గా మనం చెకింగ్ అయితే చేసేద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, సింపుల్గా నేను ఇక్కడ నుంచి స్పీడ్ టెస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత కింద మీరు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు కనెక్షన్ అయితే కనెక్టింగ్ అవుతుంది. ప్రజెంట్ స్పీడ్ అయితే మనం చూద్దాము మనకు ఎంతవరకు వస్తుంది అనేది. లైవ్లో నేను వీడియో అయితే చేస్తున్నాను, మీరు లైవ్లో చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్పీడ్ టెస్ట్ నేను లైవ్లో చేస్తాను చూసుకోవచ్చు. మనం ఏపీఎన్ సెట్టింగ్ చేయక ముందు మోర్ దెన్ మనకు 4 Mbps స్పీడ్ కంటే బిలో తక్కువనే వస్తుంది, అటు ఇటు వస్తుంది తప్ప మనకు ఒక రేంజ్లో అయితే రావడం లేదు కదా. అలాంటప్పుడు మనకు నెక్స్ట్ అప్లోడింగ్ స్పీడ్ కూడా ఎంత వస్తుందో మీకు లైవ్లో చూపిస్తాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అప్లోడింగ్ స్పీడ్ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకు కనీసం 0.20 కూడా సరిగ్గా మనకు అయితే రావడం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు మోర్ దెన్ 0.5 MB మాత్రమే వస్తుంది కదా. అలాంటప్పుడు ఇప్పుడు అలాంటప్పుడు ఇప్పుడు లైవ్లో మీకు చేసి మీకు చూపిస్తాను చూసుకోవచ్చు. అలా అని చెప్పేసి మీకు మీ దగ్గర జియో సిమ్ ఉన్నా పర్లేదు, అలా అని చెప్పేసి మీ దగ్గర జియో సిమ్ ఉండొచ్చు, ఎయిర్టెల్ ఉండొచ్చు, విఐ ఉండొచ్చు. అన్ని సిమ్స్కి అయితే నేను చెప్పే ఈ ఏపీఎన్ సెట్టింగ్స్ అయితే కంపల్సరీగా పనిచేస్తాయి. వీడియోని స్కిప్ అయితే చేయకండి. ఇప్పుడు మెయిన్ టాపిక్ స్టార్ట్ అవ్వబోతుంది. ఫ్రెండ్స్, ఇది చూడండి, దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో ఉండే సెట్టింగ్ ఆప్షన్ ఇక్కడ నుంచి ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా దీంట్లో మీకు మొబైల్ నెట్వర్క్ పేరుతో ఒక సెట్టింగ్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా అలాంటప్పుడు దీంట్లోకి అయితే మీరు ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత మీరు ఏ సిమ్కి అయితే ప్రజెంట్ కొత్త ఏపీఎన్ సెట్టింగ్ని యాడ్ చేద్దామని అనుకుంటున్నారో ఆ సిమ్ని ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. నేనైతే సిమ్ 1ని చేద్దాము అనుకుంటున్నాను. అలాంటప్పుడు సిమ్ 1ని నేను చూజ్ చేసుకోవడం జరిగింది. చూజ్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట, యాక్సెస్ పాయింట్ నేమ్ పేరుతో. అలాంటప్పుడు సింపుల్గా ఈ యాక్సెస్ పాయింట్ నేమ్ పైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత పైన మీకు ప్లస్ ఐకాన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. కొన్ని మొబైల్లో కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది, కొన్ని మొబైల్లో పైన అయితే ఉంటుందన్నమాట. మనకు కావాల్సింది కొత్త ఏపీఎన్ సెట్టింగ్స్ కాబట్టి సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ప్లస్ క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనకు టైం వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో, వీడియో కొంచెం స్పీడ్గా అవ్వాలనే ఉద్దేశంతో నేను ముందే సెట్ చేయడం జరిగింది. కాకపోతే సెలెక్ట్ అయితే చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకోవచ్చు, మీరు నేమ్ ప్లేస్లో ఏమని టైప్ చేస్తారంటే స్పీడ్ బోట్ 6G బీటా అని ఈ విధంగా మీరు టైప్ అయితే చేసుకోండి. ఇది టైప్ చేసుకున్న తర్వాత మీరు ఏపీఎన్ ప్లేస్లో ఏమని టైప్ చేస్తారంటే SB.Geo అని టైప్ అయితే చేసుకోండి. ఈ విధంగా టైప్ చేసుకున్న తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఇక్కడ మీకు యూజర్ నేమ్ అయితే వస్తుంది. అలాంటప్పుడు @6GING అని ఈ విధంగా మీరు టైప్ అయితే చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు సర్వర్ అనే పేరుతో ఇంకొక ఆప్షన్ వస్తుంది. ఇది మెయిన్ మనకు. అలాంటప్పుడు www.google.com అని ఇక్కడ నుంచి టైప్ అయితే చేసుకోండి. ఇలా టైప్ చేసుకున్న తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు MSC ప్రోక్సీ కావచ్చు, MSC పోర్ట్ కావచ్చు, MCC కావచ్చు, MNC కావచ్చు, ఇవన్నీ మనకు ఏరియా నెట్వర్క్ అయితే కోడ్స్ అయితే ఉంటాయి. వీటిని మీరు ఏమీ చేయొద్దు. అలాంటప్పుడు కింద మీకు అథెంటికేషన్ టైప్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. దీంట్లో ఓన్లీ ఫర్ ట్యాప్ మాత్రమే చూస్ అనేది చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇందులోనే మీకు ఏపీఎన్ టైప్ ఆప్షన్ ఉంటుందన్నమాట. ఈ డిఫాల్ట్గా అలాగే ఉంటుంది, దాన్ని అలాగే మీరు వదిలేయండి, ఏం చేయొద్దు. తర్వాత ఏపీఎన్ ప్రోటోకాల్ ఉంటుంది. సింపుల్గా ఇక్కడ నుంచి IPv4/IPv6ని ఇక్కడ నుంచి చూస్ అనేది చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత మీరు దీంట్లో ఎలాంటి ఆప్షన్ని మీరు క్లిక్ చేయాల్సిన అవసరం లేదు.
కింద మనకు మెయిన్ ఉంటుందన్నమాట. ఇంకోటి ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్, దీంట్లో కూడా IPv4/IPv6ని మీరు ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకు ఇంకొక మెయిన్ సెట్టింగ్ ఉంటుంది బెరర్ పేరుతో. అలాంటప్పుడు సింపుల్గా దీంట్లో మీరు ఖతర్నాక్ సెట్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది నార్మల్గా మనకు నాట్ స్పెసిఫైడ్ పైన ఉంటుందన్నమాట. అలా కాకుండా LTE HSPA ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా మీరు చేసుకున్న తర్వాత ఇందులో మీకు మళ్ళీ GPRS ఉంటుంది. దీంతో పాటుగా EVDO-B, EVDO-A, EVDO-O ఈ మూడింటిని మీరు చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి ఇక్కడ నుంచి మీరు సేవ్ అయితే చేసుకోండి. మీకు కింద ఉంటుంది సేవ్ చేసుకునే ఆప్షన్, పైన కూడా ఉంటుంది అన్నమాట. సింపుల్గా ఇక్కడ నుంచి డన్ అయితే కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒకసారి నేను బ్యాక్ అయితే వెళ్తాను. బ్యాక్ వెళ్ళిన తర్వాత దీన్ని మళ్ళీ సెటప్ మనం చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళేసిన తర్వాత మళ్ళీ సిమ్ కార్డ్ని చూస్ చేసుకోండి. యాక్సెస్ పాయింట్ నేమ్లో ఇక్కడ చూసుకోవచ్చు స్పీడ్ బోట్ 6G 5G 6G బీటాని ఈ విధంగా మీరు చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు మీకు నెట్వర్క్ యొక్క స్పీడ్ చూపిస్తాను ఏ రేంజ్లో వస్తుంది అనేది. నేను లైవ్లో మీకు ఇప్పుడు స్పీడ్ టెస్టింగ్ అయితే చేసి మీకు చూపించబోతున్నాను, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ కాకపోతే మీరు ఆల్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మీ యొక్క మొబైల్ని మీరు రీబూట్ అయితే చేసుకోండి. రీస్టార్ట్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకు ఆల్ సెట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ కావడం జరుగుతుంది. కాబట్టి నేను ఇక్కడ నుంచి రీస్టార్ట్ ఆల్రెడీ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నేను స్పీడ్ టెస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేస్తాను. థెరాఫ్టర్ మీకు ఇప్పుడు స్పీడ్ అయితే చూపిస్తాను. ఏ రేంజ్లో వస్తుందో మీరే చెప్తారు. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి సింపుల్ నేను గోపడం కనెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు ఏ రేంజ్లో మనకి ఇంతకుముందు మినిమం 3-4 MB కూడా రాలేదు కదా. ప్రజెంట్ చూసుకోవచ్చు స్పీడ్ దాదాపుగా 700 Mbps ఇక్కడ చూసుకోవచ్చు. జోక్ కాదన్నమాట. 600 నుంచి 700 Mbps స్పీడ్ వరకు ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట. లైవ్లో మీరు చూస్తున్నారు. లైవ్లో అప్లోడింగ్ స్పీడ్ చూసుకోవచ్చు. ఇంతకుముందు మనకు అసలు 1 Mbps కూడా రాలేదు. ప్రజెంట్ చూసుకోవచ్చు ఒక రేంజ్లో వస్తుంది. లైవ్లో చూసుకోవచ్చు దాదాపుగా 42 నుంచి 43 Mbps స్పీడ్ అయితే వస్తుంది అన్నమాట. ఈ రేంజ్లో మీ యొక్క ఇంటర్నెట్ యొక్క స్పీడ్ని నెక్స్ట్ లెవెల్లో మీ దగ్గర ఎలాంటి సిమ్ ఉన్నా పర్లేదు అన్నమాట. ఈ APN సెట్టింగ్స్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్